ఆయనకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. చెప్పినట్టు అధ్యక్ష, ప్రజా ప్రయోజనాలకి ఇవ్వచ్చు సార్. గత ప్రభుత్వాలు కూడా అధ్యక్ష సార్, గత ప్రభుత్వాలు కూడా ఎన్నో భూములు ఎంతో మందికి ఇచ్చారు అధ్యక్ష. దానికి నిదర్శనం హైదరాబాద్ అధ్యక్ష. చుట్టుపక్కల ఎన్నో కంపెనీలకు ఇచ్చారు కాబట్టి, ఎన్నో ప్రయోజనాల కార్యక్రమాలకు ఇచ్చారు కాబట్టి ఈ రోజు హైదరాబాద్ ముందడుగేసింది అధ్యక్ష. ఈ రోజు మనం వెనకడుగు కారణం ఏంటో కూడా చెప్తాం అధ్యక్ష. మళ్ళా పునర్నిర్మించుకుంటాం ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళు చేసిన పాపం అధ్యక్ష. అది గత 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన పాపం అధ్యక్ష. నేను క్లియర్గా చెప్పాను అధ్యక్ష. విశాఖపట్నం భూమినిపట్నం కొత్తవలస గ్రామంలో సర్వే నంబర్ 102 లోని 15 ఎకరాల భూమిని సాంస్కృతిక పాఠశాలకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే అప్పుడు కలెక్టర్ గారు 1,50,00,000 రూపాయలు ఎకరం అంటే, కానీ మార్కెట్ విలువ అధ్యక్ష దాదాపుగా 300 కోట్ల అధ్యక్ష. అంటే 300 కోట్లు విలువ చేసే భూమిని అన్యాయంగా కేవలం గురువు అని చెప్పేసి 15 లక్షల రూపాయలకి ఇవ్వడం అధ్యక్ష చాలా దారుణం అధ్యక్ష. అయితే అధ్యక్ష దీంట్లో కూడా అధ్యక్ష సమగ్ర నివేదికలు అధ్యక్ష BSA 24 మరియు GO 571 ప్రకారం అధ్యక్ష ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేసినప్పుడు అధ్యక్ష మార్కెట్ విలువ వసూలు చేయాలి. కలెక్టర్ ఎకరాకు మార్కెట్ విలువ 1.5 కోట్లు వసూలు చేయాలని ప్రతిపాదించారు. కానీ భూమిని ఎకరాకి ₹1,00,000 మాత్రమే కేటాయించారు. ఇది అత్యంత అక్రమంగా ఉంది. మరియు సంస్థకు మినహాయింపు పొందడానికి BSO 24 మరియు GO 571 లోని నిబంధనలు కూడా సడలించలేదు. రెండవ అధ్యక్ష, విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం కొత్తవలస గ్రామంలో సర్వే నంబర్ 102/2లో గల 15 ఎకరముల భూములు సర్వే నంబర్ 102/2 ఏలో కలిగిన 7.70 సెంట్లు, సర్వే నంబర్ 103లో ఎకరాలు 7.3 సెంట్లుగా రివైజ్ చేశారు అధ్యక్ష. ఆ సవరణ అనుబంధం 11ను అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చి ఉండలేదు. మూడో అధ్యక్ష, ప్రతిపాదనకు సంబంధించిన GVMC విశాఖపట్నం తీర్మానం పొందలేదు. GO 571 ప్రకారం స్థానిక సంస్థ నుండి NOC అవసరమై ఉన్నది అధ్యక్ష, అది కూడా తీసుకోలేదు. ట్రస్ట్ డీడ్ ప్రకారం అధ్యక్ష సంస్థ పీఠాధిపతి పర్యవేక్షణలో ఉంది. కానీ వారి అభ్యర్థుల అధ్యక్ష ఉనికిలో లేని వ్యక్తి అయిన ట్రస్టీ పేరున అది కూడా అతని అధికారం ఇవ్వకుండా ఉత్తర్వులు అభ్యర్థించారు అధ్యక్ష. మరియు అనుమతి లేకుండా ఉత్తరాధికారి అని కూడా పేరు పెట్టారు అధ్యక్ష. నైరూప్య మరియు ఊహాజనిత కేటాయింపు చట్టం దృష్టిలో నిలబడవు అధ్యక్ష. అధ్యక్ష పరిశీలనల ఆధారంగా అధ్యక్ష GOMS 343 రెవెన్యూ శాఖ తేదీ 29/11/2021, GOMS నంబర్ 64 రెవెన్యూ శాఖ తేదీ 8/2/2022 మరియు GOMS నంబర్ 47 రెవెన్యూ